ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈరోజు నిజంగానే దేవుని మనం స్తుతించాల్సినటువంటి ప్రాముఖ్యత ఉంది అని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఈరోజు మాసము యొక్క చివరి దినంలోనికి దేవుడు నడిపించి ఉన్నాడు. మే మాసం అంతా కూడా భయంకరమైనటువంటి తీవ్రమైన ఎండలు ఉంటున్న సందర్భంలో కూడా దేవుడు మనకి తోడై ఉండి మనకి మంచి ఆరోగ్యమును దేవుడు దయచేశాడు. అందుకనే మనం మే నెల 1వ తేదీ ఏ ఎండ దెబ్బయో నీకు తగలదు అనే వాగ్దానంతో ప్రారంభించాం. మరి దేవుడు మే మాసం అంతా కూడా మనకి తోడై ఉండి సహాయము చేసిన విధానమును బట్టి దేవునికి స్తుతిగణ మహిమలు చెల్లునుగాక. ప్రాముఖ్యంగా మొదటి దినము చివరి దినము కాస్తంత వాక్యం ఎక్కువసేపు ఉంటుందేమో, కానీ ప్రతిదినము 2 నిమిషాలు సందేశం ఉండేటట్లుగా ప్రయత్నం చేస్తున్నా. ఈ ఉదయకాల సమయంలో అండమాన్ నికోబార్ ఐస్లాండ్ నుండి మీ అందరికీ కూడా మా కుటుంబం తరపు నుండి శుభములు తెలియజేస్తున్నా. మరి పరిచర్య కొరకు వచ్చాను కుటుంబ సమేతంగా. మా కొరకు ప్రార్థన చేయండి. అండమాన్లో పరిచర్య కొరకు మీరు ప్రార్థించవలసిందిగా దేవుని సేవకుడిగా మనం చేస్తున్నాను. శరత్ బాబు పుత్తూరు అని మీరు టైప్ చేసినట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. లేదు శరత్ షాలోమ్ అని మీరు టైప్ చేసినా కూడా చక్కగా మన యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మే మాసంలో అనేకమైన ప్రాంతాలు వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. ఎప్పుడు కూడా నన్ను మీటింగ్ పిలిస్తే అది పెద్ద పట్టణమా చిన్న పట్టణమా, ఎంతమంది వస్తారు, మీరు ఎంత కానుకిస్తారు, ఇటువంటివి ఏవి కూడా అడగకుండా పిలిచిన ప్రతి ఒక్కరికి డేట్స్ ఇచ్చాం. ఆ ప్రాంతంలో వెళ్ళి దేవుని సేవ చేయడానికి దేవుడు సహాయం చేశారు. దేవుడు ఇచ్చినటువంటి ప్రతి శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. దేవుడు మా మీద ఉంచినటువంటి బాధ్యతను బట్టి, దేవుడు మాకు ఇస్తున్న అవకాశాలను బట్టి దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావంలో చెల్లునుగాక. ఈ మాసపు చివరి దినంలో ఒక ప్రాముఖ్యమైన మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి, మీ వంతు ఆర్థికంగా సహకరించండి. తద్వారా మీరు మనము కలిసి దేవుని పరిచర్య చేయుటకు అవకాశం ఉంటుందని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నా. స్టూడియో రెనోవేషన్ వర్క్ జరుగుతూ ఉంది. దాని కొరకు మీరు ప్రార్థించండి. మీలో చాలా మంది సమయం తీసుకొని ఈ యొక్క మెసేజెస్ ని అనేకమైన గ్రూప్ లో మీరు షేర్ చేస్తా ఉన్నారు. సంతోషకరమైన విషయం ఏంటి అంటే, నేను ఎవరో తెలియకపోయినా కూడా దేవునిని బట్టి, దేవుని నామమును బట్టి, ఆయన మీద ఉన్న ప్రేమను బట్టి ఈ పరిచర్యని ప్రోత్సహిస్తూ ఉన్నారు. కనుక మీ అందరికీ కూడా మా కుటుంబం తరపు నుండి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయం కొరకు 27వ కీర్తన 5వ వచనము. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటను నన్ను దాచును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మనకు ఆపద కలిగినప్పుడు, మనకు సమస్య కలిగినప్పుడు, మనకు ఇబ్బంది కలిగినప్పుడు మనము దేవుని చెంతకు రాగలిగితే, దేవుని పైన మనం ఆధారపడగలిగితే, దేవుని పాద సన్నిధిని మనం ఆశ్రయిస్తే, ఆపత్కాలంలో దేవుడు ఏం చేస్తాడు అంటే ఆయన పర్ణశాలలో మనల్ని దాచుతాడు. నాకు ఏదైనా సమస్య కలిగినప్పుడు, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, పరిచర్యలో పోరాటం కలిగినప్పుడు ప్రభు సన్నిధిలో కనిపెడతాను. ప్రభుకు అప్పచెప్తాను, ప్రభువా మీరు నాకు సహాయం చేయండి. మనుషులను నమ్ముకుంటే కాదు ప్రభు, ప్రభుత్వాలను నమ్ముకుంటే కాదు ప్రభు, లేకుంటే వేరొకరిని ఎవరో నమ్ముకుంటే సహాయం చేయరు ప్రభు. నాకు సహాయం నీవే ప్రభు, నాకు సహాయం చేసేటటువంటి దేవుడు నీవు మాత్రమే ప్రభు. నీ పైన ఆధారపడుతున్నాను ప్రభు, నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేసినప్పుడు అనేక సార్లు దేవుడు బలపరిచాడు, దేవుడు కన్నీటిని తుడిచాడు, దేవుడు సహాయం చేశాడు, దేవుడు నడిపించాడని ఉదయకాల సమయంలో దేవుడు సేవకుడిగా తెలియజేస్తున్నాను. మీకు ఒక ప్రాముఖ్యమైన మాట తెలియజేస్తున్నాను ప్రియులారా. మనల్ని నిత్యము నడిపించి సహాయము చేసి బలపరిచే దేవుడు ఉన్నాడో ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసయ్యా అని మీరు పిలవగలిగితే తక్షణమే మీకు సహాయం అందుతుందని దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు తోడై ఉండి ఈ దినమంతా మీ సన్నిధిని మాకు తోడై ఉంచి బలమైన కార్యాలు మా జీవితంలో జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.